మొత్తంగా మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది బహుశా 1 గంట సమయానికి. సో ఇటు మహారాష్ట్ర అటు జార్ఖండ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మొత్తం అన్నీ కలిపితే అంటే వన్ సైడెడ్గా మనకి ఎక్కడా కనపడ్డలేదు. ఒక ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా తన సర్వేని చెప్తే మరొక ఎగ్జిట్ పోల్ సర్వే మరొక కంపెనీ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే బీజేపీ కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చేటువంటి పరిస్థితి. సో ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు. ఏకపక్షంగా ఇక్కడ గెలుపు సాధ్యమవుతుంది ఈ కూటమికి అని చెప్పే పరిస్థితి లేకపోవడంతో అటు జార్ఖండ్ కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అనే దానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. సో మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఈ 288 స్థానాల్లో గతంలో మహారాష్ట్రలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు కావచ్చు, ఎన్సీపీ పార్టీ విడిపోవడం కావచ్చు, లేదంటే శివసేన చీలిపోవడం కావచ్చు, వీరంతా కలిసి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఇప్పుడు దాకా నడవడం కావచ్చు. మరో పక్కన ఈ విడిపోయినటువంటి కూటమి కాంగ్రెస్తో కూటమి గట్టి మహావికాస్ అఘాడీగా పోటీ చేయడం కావచ్చు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు రావడం కావచ్చు, బీజేపీ కూటమికి వ్యతిరేక ఫలితాలు రావడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు బీజేపీని గెలిపిస్తాయా అనే దానికి సంబంధించి రకరకాల ఈక్వేషన్స్తో మహారాష్ట్రలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ కూటమి గెలుస్తుంది అనే దాని మీద ఒక క్లారిటీ లేకుండా పోవడంతో ప్రస్తుతం ఫలితాల మీదే ఆధారపడినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పేటటువంటి పరిస్థితి కనపడడం లేదు. హర్యానా ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఇటు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాకపోవడంతో మొత్తంగా కాంట్రాస్ట్గా ఫలితాలు రావడంతో, భిన్నంగా ఫలితాలు ప్రతిబింబిస్తుండడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా వస్తాయి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో వచ్చేటటువంటి రిజల్ట్ను బట్టి బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఆధారపడి ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతుంది ఇంట్లో వచ్చేటటువంటి రిజల్ట్కి సంబంధించి. సో మహారాష్ట్రలో ఎవరు అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నారు, మహావికాస్ అఘాడీ నేతృత్వంలోని కాంగ్రెసా లేదంటే మహాయుతి బీజేపీ కూటమి అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక అటు జార్ఖండ్లో కూడా ఉన్నటువంటి 80 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజే రిజల్ట్ రాబోతోంది. జార్ఖండ్లో 2 ఫేజుల్లో 2 దఫాలుగా ఎలక్షన్ జరిగాయి. మహారాష్ట్రలో మాత్రం ఒకటే ఫేజ్లో జరిగింది. సో పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగానే పోల్ అవ్వడంతో ప్రస్తుతం రిజల్ట్కి సంబంధించిన ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. కాకపోతే అర్బన్ మహారాష్ట్రలో మాత్రం పోలింగ్ అనేది చాలా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. ముంబై, థానే, పూణే లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా చాలా తక్కువ పోలింగ్ నమోదు అవడంతో ప్రస్తుతం అక్కడ ఎవరికి అనుకూలంగా వచ్చాయి. ఓవరాల్గా 60% పైబడి పోలింగ్ శాతం నమోదు అవడంతో మొత్తం ఓవరాల్గా మహారాష్ట్రలో ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటు వెస్ట్రన్ మహారాష్ట్ర, ఇటు విదర్భ, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్రకి సంబంధించి భిన్నమైనటువంటి వాతావరణం ఉండడం, భిన్నమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భిన్నమైనటువంటి స్ట్రాటజీలు ఉండడంతో 2 ప్రాంతాల్లో కూడా సమానంగా సీట్ల విభజన జరగడంతో ప్రస్తుతం ఎక్కడ ఎవరు గెలుస్తారనే దాని మీద కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వివిధ ఈక్వేషన్స్ కనపడుతూ ఉన్నాయి. బీజేపీ కూటమి గెలవడానికి కావచ్చు, లేదంటే నెగిటివ్ అవడానికి కావచ్చు, ఇటు కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ గెలవడానికి కావచ్చు, దానికి నెగిటివ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా చాలా కనపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా విడిపోయినటువంటి చీలిపోయినటువంటి ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే వర్గం పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ, శివసేన వర్సెస్ శివసేన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పోటీ ఏ విధంగా ఉందనే దాని మీద కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొని ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరిని ప్రజలు గెలిపించబోతూ ఉన్నారు, అంటే వెన్నుపోటు పొడిచి విడిపోయినటువంటి పార్టీలుగా ముద్ర వేసుకున్నటువంటి ఈ పార్టీలను గెలిపిస్తారా, మళ్ళీ బీజేపీ మహాయుతిని గెలిపిస్తారా, లేదంటే సానుభూతి కూడగట్టుకున్నటువంటి అంటే పార్టీల నుంచి, ఒరిజినల్ పార్టీల నుంచి విడిపోయి వాళ్ళ దగ్గర నుంచినటువంటి సింబల్స్తో సహా అన్ని లాక్కున్నటువంటి పార్టీలు అంటూ వాటి మీద ముద్ర వేసి సానుభూతి పొందినటువంటి ఒరిజినల్ పార్టీలు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, అటు ఎన్సీపీ కావచ్చు, వాటిని ప్రజలు గెలిపిస్తారనేది కూడా ఇక్కడ ప్రస్తుతం కనపడాల్సినటువంటి పరిస్థితి. ఇక మహాయుతి కూటమి బీజేపీ అంటే
ముఖ్యమంత్రి అభ్యర్థిని చూపించకుండా మోడీని చూపిస్తూనే ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే మోడీ కూడా పూర్తిగా తను ప్రచారం చేయకుండా, అంటే గతంలో చేసినటువంటి ప్రచారంతో పోల్చుకుంటే ఈసారి ఆయన తిరిగినటువంటి నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేవి చాలా తక్కువగా కనపడుతున్నాయి. మహారాష్ట్రలో సింగిల్ డిజిట్కి పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఆ ప్రచారంలో కూడా ఆయన తనని తాను ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోకుండా, ఎందుకంటే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు, సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని మోదీ కూడా ఎక్కువగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకోకుండా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించి అలాగే మోదీకి సంబంధించి చరిష్మా పనిచేస్తుందా, లేదంటే స్థానిక ఉన్నటువంటి ఎన్సీపీ శివసేన కూటమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో ప్రోద్బలంతో బీజేపీకి పాజిటివ్ ఓట్స్ వస్తాయనేది, కూటమికి పాజిటివ్ ఓట్స్ వస్తాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి కూడా చాలా ఎడ్జ్ కనపడుతున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 48 స్థానాల్లో మెజారిటీ సీట్లను, కేవలం 17 స్థానాలను మాత్రమే బీజేపీ కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి. అది కాంగ్రెస్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి అది అసెంబ్లీ ఎలక్షన్స్లో రిజంబుల్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అది రిజంబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. సో ఇక్కడ కూడా కాంట్రాస్ట్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం ఒక ఆశాభావంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన సానుభూతి, మరో పక్కన గతంలో వచ్చినటువంటి రిజల్ట్ను బేస్ చేసుకుని కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమకి అనుకూలంగా రిజల్ట్ రాబోతుంది దానికి సంబంధించి కాంగ్రెస్ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. కాదు బీజేపీ కూటమి గెలవబోతోంది అనేది, అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, అలాగే హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వేలు పూర్తిగా భిన్నంగా వచ్చింది. అలాగే బీజేపీ ఓడిపోతుంది అనేటటువంటి ఒక మూమెంట్లో కూడా మంచి ఫలితాలను చూపించినటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో కూడా అదే రిపీట్ అవుతుంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, ఎవరికైతే మహిళలకు 1500 నుంచి 2100, ఒకవేళ గెలిస్తే కనుక 2100 ప్రతి నెల ఇచ్చేటటువంటి పరిస్థితి, మెజారిటీ మహిళా ఓట్లు తమకే పడతాయని బీజేపీ కూటమి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు? 288 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎవరికి, ఏ కూటమికి చెందుతుందనేది ప్రస్తుతం 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ మహారాష్ట్రలో. ఈ 145 స్థానాల్లో ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది ప్రారంభమైంది. ఇక జార్ఖండ్ పరిస్థితి చూసినట్లయితే అటు కాంగ్రెస్ బీజేపీ కూటమి మొత్తం 81 స్థానాలు ఉంటే కాంగ్రెస్ ప్రధానంగా బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి మధ్యలో ఉన్నటువంటి పోటీ. జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధానంగా ఇక్కడ ఆ కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా చాలా కీలకమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి. జార్ఖండ్ మొత్తం కూడా ఎక్కువగా గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం, ట్రైబల్స్ ఉండేటటువంటి ప్రాంతం, సంతాల్ అలాగే ముండా తెగ, ఈ రెండు తెగలు కూడా ఎక్కువగా ఇక్కడ మనకి జార్ఖండ్లో కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు జేఎంఎంకి సంతాల్ తెగ ఎక్కువ అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ కూటమి రీగెయిన్ చేస్తుంది, మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనే ఒక ఆశాభావంతో అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో కూడా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా క్లియర్గా ఇవ్వనటువంటి పరిస్థితి. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ కూటమికి అనుకూలంగా, కొన్ని కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఇవ్వడంతో అక్కడ కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. यूपी की सरकार आए, हम जनहित में काम करें सेवक और सेविका के रूप में, और देखें कि भारत एक विकसित भारत की तरफ और महाराष्ट्र एक प्रगतिशील रफ्तार से, जैसे 1.5 साल में हमने देखा है एकनाथ शिंदे, देवेंद्र फडणवीस, अजीत पवार को, और माननीय प्रधानमंत्री के इतने सारे लाभार्थी स्कीम्स हैं, तो लोगों ने विश्वास जताया। मुझे लगता है कि मत ज़रूर मिलेंगे। लोगों को पता है कि मैं सच्चाई के साथ काम करना चाहती हूं, और जो काम प्रधानमंत्री और मुख्यमंत्री ने किया उसका लाभ फायदा ज़रूर है, लेकिन जनता जानती है कि जब 15 साल आपने एक नेता को मौका दिया जहां एक क्लस्टर रीडेवलपमेंट नहीं, एक प्रोजेक्ट कंप्लीट नहीं, एक स्कूल नहीं, एक अस्पताल नहीं, बेसिक अमेनिटीज़ नहीं, अभी भी इतनी समस्या, लोग त्रस्त हैं पानी और बिजली को लेके, और मुंबा देवी सबसे पिछड़ा कंस्टिट्यूंसी है। तो मैं मानती Last time Rahul Gandhi had won the election, but he had just rejected this mandal and just trying to retain Raebareli, and the people is having a higher aversion towards this bipole also.
and you could see that the election poll rate had come down for around 8% this time. The people in this pathetic situation where the landslide has hit, the people of Wayanad are not actually in a mood for facing an election. That's what we understand from the lesser percentage of this.